స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో నక్కపల్లిలో దేవుని సేవ చేస్తున్న పాస్టర్ అబ్రహం గారు వచ్చి మనందరినీ కూడా ప్రార్థనలు నడిపించవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తాం. దైవజనులు డి అబ్రహం గారు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. దేవుడు యొక్క దినమందు ఉదయకాల సమయంలో ఈ చక్కని ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ప్రభువారు దానియల్ గారు కుమారునికి చక్కని సంతానాన్ని ప్రభు ఇచ్చి మన మా పాపకి చక్కని ఈ బర్త్డే జరిగించడానికి దేవుడు కృప దయచేశారు కనుక మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సృష్టికర్త మా దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నీవే ప్రభువా. ఇదిగో నాయన, మరి దానియల్ గారికి ఇచ్చినటువంటి కుమారులు నాయన, కుమారుని యొక్క నాయన బిడ్డ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు జరిపించుకోవడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. తండ్రి గారికి స్తోత్రాలు. అలాంటి ఏదైనా తోటలో ఆదామవులకి నాయన వివాహం చేసి ఏ విధముగా నీ వాగ్దానము మీరు ఫలించమని చెప్పారో వాగ్దానం ఈరోజు ప్రభువా, ఇదిగో తండ్రి మీ యొక్క దాసుడు కుమారుడికి మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతవరకు పాటల్లో ఉన్నావు, వాక్య పరీక్షల్లో కూడా మీరు ఉండండి ప్రభువా. క్రమంగా మర్యాదగా ఇదిగో తండ్రి జరగడానికి సహాయం చేయండి. ఈ స్థలంలో నీ సన్నిధి, నీ ప్రసన్నత ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ దాసుడి ద్వారా మాకు కూడా వచ్చిన వారందరికీ కావలసిన దివ్య సందేశమానాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మరి మేరీ సుజన యొక్క తాతగారు బిషప్ ఎం దానియల్ గారు వారు మరి కొన్ని మాటలు మనతో పంచుకుంటారు. మరి చెప్పకుండా రామనలో దేవుని స్తోత్రం. చెప్పట్లేదు, ఆకలేసారి చెప్పలేదు. హల్లెలూయా. ప్రభు పేట మీ అందరికీ వందనాలు, శుభం. పాప తల్లిదండ్రుల కోసం చూస్తున్నాం. వారికి కూర్చున్నప్పుడు అయ్యారు వారికి చెప్తే మంచిదని వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. సో వేర్ విత్ us for 2-3 minutes. ఈ లోపల నా పేరు డానియల్, మా పాస్టర్ గారి పేరు మేరీ సుశీల, మా ఇంటి పేరు మర్రి. మరి నాకు 5 కొడుకులు, 2 కూతురు, 7 సంతానం. మా తల్లిదండ్రులు 1942 ఆ ప్రాంతంలో యేసు ప్రభువుని అనుకుని రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ అద్భుతమైన విశ్వాస జీవితం జీవించాం. మా తల్లిదండ్రులకు మేము 6 పిల్లలు, 3 కూతుళ్ళు, 2 కొడుకులు. ఆఖరి పాప చనిపోయింది చిన్నప్పుడే. ప్రస్తుతం 2 అన్నదమ్ములు ఉన్నాం. అక్క చనిపోయింది, 2 చెల్లెలు ఉన్నారు. అయితే నేను కదా మా కుటుంబంలో మా తల్లిదండ్రులు నన్ను ఒక్కనే దేవుని సేవ సమర్పించారు. మా అక్క పుట్టిన 7 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే దైవజనురాలు మా తల్లిదండ్రుల పాస్టర్ గారు మా అమ్మ కడుపు మీద సిరివేసి నూనె రాసి సిరివేసి ప్రార్థన చేస్తే వాళ్ళు మగబిడ్డలు ఇస్తే సేవకు సమర్పిస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. మరి మా అక్క పుట్టిన 7 పుట్టారు. ఇదంతా మీకు ఎలా తెలుస్తుందంటే మా అమ్మ చెప్పింది మీకు నేను చెప్తున్నాను. అయితే దేవుని ద్వారా మరి మా తల్లిదండ్రులు పిల్లలందరికీ పెళ్లి చేశారు. 42 ఆ ప్రాంతంలో బర్మా నుంచి పాస్టర్ గారు వచ్చేసారు. అక్కడ టీచర్ పని చేస్తూ పాస్టర్ కేజీ బాల్ గారిని ఆయన 2 కొడుకులు కూతురు వచ్చి మా ఊరు పక్కనే కోరుమిల్లి అనే గ్రామంలో చిన్న పాకేసుకుని వారు సేవ ప్రారంభించారు. ఆ రోజుల్లో బర్మా నుంచి మన దేశంలో అందరినీ తరిగేశారు. అప్పటికి క్రైస్తవం లేదు ఆ ప్రాంతంలో. ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇక్కడ నామినల్ చర్చెస్ సిటీస్లో ఎక్కడైనా ఉన్నాయి కానీ మా ప్రాంతంలో సువార్త లేదు. అయితే ఆ పాస్టర్ గారు
వాక్యం విని మా తల్లిగారు రక్షణ పొందిన ముందు మా నాన్నగారు నమ్ముకున్నారు. మా నాన్నగారు పెద్ద రైతు, సొంత భూములు ఏం లేవు కానీ కౌలు చేసేవారు. మాస్టర్ గారి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండి వారి పోషణ మా తల్లిదండ్రులే తీసుకుని వారు అండగా నిలబడ్డారు. ఆ అభిమానం మా పాస్టర్ గారికి ఉండి నన్ను దేవుడి సేవ సమర్పించారు కనుక నేను 1967లో SSLC పాస్ అయ్యాను. 68 రామచంద్రపురంలో ESM కాలేజీలో PUC చదువుతున్నప్పుడు నాకు బెంగళూరులో సర్వేశ్వర బైబిల్ కాలేజీలో సీట్ వచ్చింది. 4 సంవత్సరాలు అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఇదే గ్రామానికి చెందిన పాస్టర్ జాన్ రత్నవయ్య గారి కుమార్తెను ధైర్య సుశీలమ్మని పెళ్లి చేసుకున్నాను. మరి దాదాపు 8 సంవత్సరాలు అమలాపురంలో బైబిల్ స్కూల్ ప్రిన్సిపల్గా, 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఎన్ఎస్ కుమార్పల్లి గారికి అసోసియేట్ పాస్టర్గా పనిచేసి 1979 డిసెంబర్ నెల 24 తారీఖు ప్రభు మాట్లాడిన తర్వాత ఈ గ్రామానికి నేను వచ్చాను. అప్పటికి 3 పిల్లలు నాకు. ప్రేమ్ పుట్టాడు, జ్యోతి పుట్టాడు, గుల్పండు చనిపోయాడు, పాలు తాగుతున్నాడు. అయితే మరి దేవుని సేవలో దేవుళ్ళరా మేము నమ్మకంగా, చాలా నమ్మకంగా దేవుని సేవ చేశాను. కానీ చెప్తే టైం సరిపోదు. అయితే క్రమేపీ దేవుడు నాకు మగబిడ్డలు ఎవరు మొదలుపెట్టాడు. వరుసగా 4 కొడుకులు లైన్గా పుట్టారు. నాకేమో కూతుళ్ళు అంటే ఇష్టం, మా ఆవిడకేమో కొడుకులు అంటే ఇష్టం. 4 అబ్బాయిలు పుట్టిన తర్వాత కొడుకు కావాలని మేము అడిగాం ప్రభు. అయితే నా మొర ఆలకించి దేవుడు కొడుకునిచ్చాడు, కూతుర్నిచ్చాడు. కింద పాట పాడింది కదా దేవుడు తెలియదు. 4 అబ్బాయిల తర్వాత జనం అన్నారు, తుమ్ముడు చాలా మంది ఉన్నారు, అయ్యా మీరు చాలా అదృష్టవంతులు అన్నారు. ఏ అన్న 4 కొడుకుల తర్వాత కూతురు పుడితే నట్టిల్లంతా బంగారమే అన్నారు చాలా మంది. నేను నిజమే కాబట్టి కేజీలు పట్టు చేయడం ఇంట్లో పడతారేమో బంగారం పడుతున్నాను. ఇప్పుడు వరకు ఎవడో బంగారం కాదు కదా, కాసు కూడా ఇవ్వదు. హల్లెలూయా. చేత దేవుని బిడ్డల తర్వాత మరి కూతురు పుట్టింది, వేపు తర్వాత మళ్ళా ఆఖరిని జాషువా ఆఖరి సంతానం. 4 కొడుకుల్ని పెద్దోడు 4 దేవుడు సేవ పిలిచాడు. దీన్ని మాత్రం పిలవాల. జాషువా దేవుని పిలుపు లేదు సేవ. నేను అన్న నాన్న వద్దు, పిలుపు లేకపోతే దేవుని సేవకురా చదువుకో అంటే చాలా కష్టపడి మరి ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేసి 7 పిల్లల చదువులు కూడా చాలా అద్భుతం అండి. నేను పెద్ద ధనవంతులు ఏం కాదు, ఒక సామాన్య మామూలు సేవకుని అంతే. రూపాయి ఎక్కువ లేకుండా 7 పిల్లల్ని దే ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. దేవుని స్తోత్రం. వాళ్ళ అమ్మకి జాషువా అంటే చాలా ఇష్టం. ఆఖరిని పుట్టాడు. వాడిని కనేటప్పుడు చాలా బాధపడిందండి హాస్పిటల్లో. ఇదిగో అబ్రహాం గారు నేను ఉన్నాం ఇక్కడ, అందరు ప్రార్థన చేశారు కదా. ఆ గురు టైంలో చాలా వాళ్ళ అమ్మకి ఇష్టమైన కొడుకు. మరి ఈ సమయంలో మన భార్య ఉంటే నిజంగా, నా భార్య కాదు, మా అత్తమ్మ గారు, మావయ్య గారు, మా అమ్మ, మా నాన్న, మా తల్లిదండ్రులు అందరూ ఉంటే నిజంగా వాడు ఎంత ఆనందపడతారు. ఏదేమైనా దేవుడుతారా, ఒక వ్యక్తి జీవితంలో దేవుని చిత్రం బిడ్డల విషయంలో కూడా చాలా మంది ఉన్నారు. ఏంటంటే అలా కనేస్తున్నారు, మీరు ఎలా పెంచుతారని. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మా బిడ్డలను పోషిస్తాడు అని చెప్పేసి మేము ప్రభువుని నమ్ముకుని దేవుని బిడ్డలా దేవుని మీద ఆధారపడి మరి దేవుని సేవలకు నమ్మకంగా ఉన్నాం. పెద్దోడికి జాషువాకి సంబంధాల గురించి ఎక్కువ చాలా మంది పిల్లలు చూసాం, సరిగ్గా సెట్ అయ్యలేదు. అమ్మకి మా ఊళ్ళో ఉంటుంది, మీటింగ్ అయిన తర్వాత దండేస్తాను. అచేత దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏలూరు ఆ శైలేశ్వరరాజు గారి సంఘంలో మరి ఆయన తండ్రి కొడుకు ఇద్దరు, శైలేశ్వరరాజు గారు నేను చాలా బాగా మంచి స్నేహితులు. ఆయన మరి మంచిదండి, అనుష ఇంజనీరింగ్ చేసింది, చక్కగా చదువుకుంది.
ఈ అబ్బాయికి తగిన అమ్మాయి పెళ్లి చేసుకోండి అని చెప్పేసి వారు చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి ప్రార్థన చేశాం, దేవుని చిత్తమన్న తెలుసుకున్నాం. మరి చక్కగా ఏడాదికే నిన్న ఆదివారం అమ్మ సాక్షి చెప్పింది. నిన్న ఆదివారం అనుష అంటది, మా అమ్మ నాకు కూతురు పుడితే ఎర్రగా ఉండాలని కోరుకున్నాను. ఏమండి అని చేత బహుశా ఆ అమ్మాయి ప్రార్థన ఆలకించి దేవుడు హలో ఎర్ర కూతుర్ని చెడు ఆమె హల్లెలూయా. మరి పాప ఏమండి పుట్టినరోజుకి తడాలు చేశాడు నాన్న అమ్మని, ఇక పుట్టికి ఎంత తడాలు చేస్తారో ఓ నాయనో. కానీ నేను ఉన్నాను పెళ్ళికి. Do you think I will be there? I don't think so, because I am 74. So she is only 1 year old and I don't think. So I don't think I will be there. ఈ మనవాళ్ళు అందరినీ చూస్తుంటేనండి ఒక్కోసారి ఇదే పెళ్ళి అనుకుందామా నా పోయి అలాగా. ఎందుకంటే so the work looked to me. So let us think that అయ్యారు అంటారు, ఇదే పెళ్ళి అనుకోండి అంటారు. We are so happy for Mary Susan. కానీ మా పాస్టర్ గారు లేకపోవడం చాలా మామూలు కాదు. I really feel so sorry for her. God has taken her and we wish and bless. మాట్లాడకూడదు, నువ్వు అన్నావు కుటుంబం మీ ఇంటికి వెళ్ళాలి ఏమండి. గాల్సి చెప్పినాడు ఎంతో కూర్చుందిగానే అయ్యగారిని ట్రైనింగ్ చేద్దాం. ఐ వాంట్ హిమ్ టు స్పీక్. అయ్యగారిని వాళ్ళిద్దరు కూర్చుంటుండగా మరి వాక్య పరిచయం చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఆ పాప కొరకు జాషువా అనుసార్ కొరకు ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించగా. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్తాం. ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని వినడానికి ముందు మా బావగారు మరి పాస్టర్ డేవిడ్ గారు వచ్చి వారు కూడా క్లుప్తంగా వారి శుభాకాంక్షలు అందించవలసిందిగా ప్రభు పేరు ఆహ్వానిస్తున్నాను. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు ఒక మంచి మాట చెప్తారు, మీ ఎడల నాకున్న తలంపులు ఎంతో ప్రియమైనవి అని దేవుడు ఆయన లేఖనాల ద్వారా సెలవిస్తారు. మరి నిజంగా జాషువా అండ్ అనుష వారి మ్యారేజ్ నుంచి మరి ఇప్పటి వరకు దేవుడి 1 yearలో ఆయన ప్రియమైన ఆలోచనలు వారి ఎడల దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. అందులో ఒక భాగము సుజాన్. మరి నిజంగా షీఈస్ ఎ బ్లెస్డ్ చైల్డ్. సమయం లేదు కనుక క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లో నేను మరి ముగించాలని ఇష్టపడుతున్నాను. షీఈస్ రియల్లీ ఎ బ్లెస్డ్ చైల్డ్. మేరీ సుజాన్ అని దీవించబడినటువంటి మరి కుమార్తెగా జాషువా అనుష వారి జీవితాల్లోనికి దేవుడు పంపించాడు. ప్రభు మంచి లేఖనాల్లో ఒక మంచి మాట సెలవిచ్చున్నాడు. భూమి పునాదులు వేయబడక ముందే యేసుక్రీస్తు నందు ఆయనకు ప్రియమైన వారందరినీ కూడా దేవుడు భద్రపరిచాడు. మరి ఆ లేఖనాల్లో ఉద్దేశించి మరి దేవుడు నిజంగా సుజాన్ని యాజ్ ఎ ప్రామిస్ చైల్డ్, వాగ్దాన పుత్రికగా దేవుడు జాషువా అనుషలకు అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. బైబిల్లో వాగ్దానాన్ని చేసిన తర్వాత ఇచ్చినటువంటి కుమారుడు నిజంగా వారి వాగ్దానాన్ని నెరవేర్చిన లిస్టులో ఉన్నట్టు మనం చూస్తాం. ఇద్దరిని మీ ముందు నుంచి నేను గబగబా వెళ్ళిపోతాను. ఒకటి ఇస్సాకు, రెండవది యేసుక్రీస్తు. ఎస్, మీ పెద్ద మాటని నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, షీ లైక్స్ మై వర్డ్స్. నమ్ముతుంది నన్ను చూసి చాలా సంతోషం. ఈ సమయంలో అబ్రహాము శారాకి వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇస్సాకు పుట్టినట్టు చూస్తున్నాము. ఆ దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానంలో ఇస్సాకు ప్రవేశపడడానికి, ఇస్సాకు వెళ్ళడానికి తల్లిదండ్రులుగా అబ్రహాము శారా వారిద్దరూ కూడా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఇస్సాకును పెంచినట్టు మనం చూస్తున్నాం. మరి ఇస్సాకు ఎదిగి పెద్దవాడైన ఇందాక లేఖనాల్లో జన్మ
ఆ మనుష్యుడు ఆ బాలుడు ఎదిగి పెద్దవాడై మనుషుల దయ, దేవుని దయ, పెద్దల దయ వాటన్నిటి యందు వర్ధిల్లాడని ఇస్సాకు వర్ధిల్లుతూ దేవుడిచ్చిన వాగ్దానంలో ప్రవేశించాడు. దాని ముఖ్య కారణం అబ్రహాము, శారా వారిరువురు కలిసి ఆ బాలుని పెంచిన విధానం. ఇది నాన్న మరి ఈ జనరేషన్ లో ఖచ్చితంగా జాషువా అనుష, షీ ఈస్ ఎ ప్రామిస్డ్ చైల్డ్ and I would request both of you to raise the child to see the promise and enter into that promise. Amen. మన వాగ్దానంలో ప్రవేశపెట్టబడడానికి వారిరువురు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించాలి. అబ్రాహాము పోషించాడు. ఈ ప్రాసెస్లో ఎన్నో వచ్చాయి. శారా వైజ్ లేడీగా మధ్యలో వచ్చిన ఆటంకాలన్నిటినీ ఏమండి వాళ్ళు ఎవరైనా కావచ్చు వాటన్నిటిని దూరపరిచి ఇస్సాకును ఎలాగైతే వాగ్దానంలో నిలబెట్టిందో మరి బీయింగ్ ఎ వాయిస్ మదర్ మరి అనుష అలాగే వాయిస్ ఫాదర్ గా దేవుని స్వరం విని దానికి లోబడి ఇస్సాకు విషయం ప్రభు చెప్పినట్టు మరి మనకి చాలా ఆలోచనలు ఉంటాయండి. పిల్లలంగా మన పిల్లలకి చేయాలని అనేక తలంపుల ఆలోచనలు ఉంటాయి. అవన్నీ సెకండరీ, బట్ ఫస్ట్ థింగ్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ దెమ్. ఆమేన్. దేవుడు వారి పట్ల ఏం కలిగి ఉన్నాడు అనేది చూడాలి. మొట్టమొదటిగా కొత్త నిబంధనలకు వస్తే యేసు ప్రభు కూడా అలాగే వాగ్దానంతో పుట్టబడ్డాడు. అలాగే ఆయన పెంచుటలో మరి మరియమ్మ, యోసేపు వారిరువురు కలిసి శ్రమల గుండా వెళ్ళిన, ప్రయాస గుండా వెళ్ళిన, అవమానముల గుండా వెళ్ళిన వాళ్ళు వాగ్దానాన్ని మర్చిపోలేదు. యేసయ్య ప్రాముఖ్యతను మర్చిపోలేదు. మరి యేసయ్యను కూడా వాళ్ళ విధంగా పెంచినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు మరి ఈ జనరేషన్ వికెట్ జనరేషన్, ఈ జనరేషన్ చాలా భయంకరంగా ఉంది. ఈ తరం చాలా భయంకరంగా ఉంది. మరి పిల్లలు వాళ్ళ బాల్య దశ నుండే మూఢత్వం చాలా భయంకరంగా వాళ్ళల్లో ఏలుబడి చేస్తూ ఉంది. 3 years 4 years పిల్లలు ఆ పిల్లల మూఢత్వంలోకి వెళ్ళకుండా ప్రామిస్లో ఉండాలంటే యాజ్ ఎ పేరెంట్స్ దే మస్ట్ డెఫినెట్లీ ఖచ్చితంగా గొప్ప మరి పాత్రను వారు పోషించాలి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానంలో నుండి వారి పాత్రను పోషిస్తూ సుజాన్ని అట్టి రీతిలో పెంచుతారని ఆశిస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నీవే
దేవుని వాక్యాన్ని వినే సమయం. ఈవేళ సమాజంలో మనం చూస్తున్నాం. ఏంటంటే సమాజంలో కూడా దేవుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచడం వలన, పరిస్థితుల్లో దేవుడు మార్పు తీసుకురావడం వలన ఎంత గ్రాండ్గా మనం దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రతి అవకాశాన్ని కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, దేవునిని మహిమపరచడానికి, దాన్ని మలుచుకోవడానికి, ప్రత్యేకంగా క్రైస్తవులుగా మనకు ప్రతి అకేషన్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి బలపరచబడడానికి ప్రతి అకేషన్ని మార్చుకునేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. సో కృతజ్ఞతల గురించి ఒక స్కాలర్ అంటాడు, వర్చ్యూ స్టడీలో కూడా గ్రాటిట్యూడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. గ్రాటిట్యూడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. కృతజ్ఞతలో నుండే మిగిలినటువంటి అన్ని వర్చ్యూస్, సుగుణాలు వస్తాయట. కనుక ఎ థ్యాంక్ఫుల్ హార్ట్, దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞత చెల్లించడానికి ఇది ఏర్పాటు చేయబడింది. కనుక గ్రాటిట్యూడ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. అలాగే దాసరి రంగాచార్య గారు కూడా చతుర్వేద సంహిత అనువాదంలో, ఆంధ్ర అనువాదంలో, ఆయన ఉపోద్ఘాతంలోనే చెప్పాడు, కృతజ్ఞత లేని వాని కూడు కుక్క కూడా తినకూడదు. దేవుని బిడ్డలారా, సో గ్రాటిట్యూడ్ ఈజ్ సో ఇంపార్టెంట్. So now we have gathered here to praise God and to give Him thanks from the bottom of our hearts for whatever God has done in His life. So కుమార్తెల గురించి ప్రియులారా ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అమెరికాలో పాస్టర్ గారికి పెళ్ళైన కొత్తలోనే పాప పుట్టిందండి, ఆడపిల్ల. పుట్టగానే చాలా సంతోషంతో దేవుని కృప వలన నాకు ఒక కుమార్తెను దేవుడు అనుగ్రహించాడని ఆమెకు గ్రేస్ అని పేరు పెట్టాడు. దేవుని కృప అని. తర్వాత రెండో కాన్పులో కూడా అమ్మాయి పుట్టిందని, అబ్బా దేవుని కృప ఇంకా అధికమైందని చెప్పి ఆమెకు అమేజింగ్ గ్రేస్ అని పేరు పెట్టాడు. అమేజింగ్ గ్రేస్ అని పెట్టాడంట. మూడవ కాన్పులో కూడా అమ్మాయి పుట్టిందని, అప్పుడు సఫిషియెంట్ గ్రేస్ అని పెట్టాడు. దేవా నీ కృప నాకు చాలని, ఇంక ఆపేయి మా ఆడపిల్ల. దేవా నీ కృప నాకు సఫిషియెంట్ గ్రేస్, గ్రేస్, అమేజింగ్ గ్రేస్, సఫిషియెంట్ గ్రేస్ అని పెట్టాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆడపిల్ల చాలా మంచిది. నాకు మొట్టమొదట ఆడపిల్లే పుట్టింది. ఈవేళ ఆడపిల్ల మొదలు పుట్టేస్తే తర్వాత పేరెంట్స్ చాలా ధైర్యం. సెకండ్ ఇష్యూలో ఎవరు పుట్టినా పర్వాలేదు. మొదటే కనుక ఆడపిల్ల పుట్టేస్తే సెకండ్ ఇష్యూలో యాక్చువల్గా బాయ్ పుట్టాలి. కానీ మన సాంప్రదాయంలో ఎక్కువ బాయ్స్కే ప్రిఫరెన్స్. బాయ్ అనగానే గంతులేస్తారు. నాకు 4 పిల్లలు, ఒక అమ్మాయి, 3 అబ్బాయి. మా అమ్మాయి సైంటిస్ట్గా పనిచేస్తుంది. 3 కొడుకులకి ఒక రోజునే పెళ్లి చేశారు. ఒకే స్టేజ్ మీద ఆషాఢ మాసంలో, అమావాస్యలో, పుష్కరాల్లో. ఎవరు చేయరు. పుష్కరాల్లో, ఆషాఢ మాసంలో, అమావాస్యలో 3కి ఒకే రోజు పెళ్లి చేశారు. ఈ వింతేంటో చూద్దామని పిల్లవాళ్ళు కూడా వచ్చేసారు భోజనం. ఎవరో పాస్టర్ గారు ఆషాఢ మాసంలో, అమావాస్యలో 3 కొడుకులు ఒకసారి చేస్తున్నారట. ఈ సంగతి మీడియా వాళ్ళకి తెలిసి పేపర్లో రాద్దామని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. టీవీ 9 వాళ్ళు వచ్చారు, టీవీ 5 వాళ్ళు వచ్చారు, ఈటీవీ వాళ్ళు వచ్చారు. పెళ్ళి అయిపోతా ఉంది, మధ్యలో నన్ను ఇంటర్వ్యూ చేస్తామన్నా. పాస్టర్ గారు 3 కొడుకులకి ఒకేసారి ఎందుకు చేస్తున్నారని అన్నాడు. నేను అన్నాను, 3 పుట్టారు, మరి ఏం చేయమంటావు అన్నా. టీవీ 9 అన్నాడు. అంటే ఆ పక్క టీవీ అతను అంటాడు, ఎంతమంది పుడితే అంతమందికి ఒకసారి చేసేస్తారేంటంటే అన్నాడు. నేనన్నా, నా పిల్లలు మన ఇష్టం,
నీకు నచ్చితే ఫోన్ చేసేది మంచి బిర్యానీ ఉంది, లేకపోతే వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే అన్నారు. అది మంచిది కాదండి, కీడు కలుగుతుంది, నీకు దోషం కలుగుతుంది అన్నారు. నేను అన్నాను, మేలు కీడుల గురించి మీకంటే మాకు బాగా తెలుసండి, మనం వెళ్ళండి అన్నాను. పేపర్లో వేస్తారు, అన్ని పేపర్లు, టీవీలో కూడా చెప్పారు. ముగ్గురికి ఒకేసారి చేశానేమో. మొదటి కాన్పులో ముగ్గురికి ఒకేసారి మగపిల్లలు పుట్టేశారు. దాని తర్వాత ముగ్గురికి ఆడపిల్లలు పుట్టేశారు. మా ఇల్లు తల్లి పిల్ల హాస్పిటల్లో చూశారు, మదర్ చైల్డ్ క్లినిక్లుగా. ఇంటి నిండా పిల్లలే, 7 మనవలు మనవరాలు. నిరంతరం ఎవరో క్యారీగా ఉంటారు. మొన్నే మా కోడలో డెలివరీ. కనుక దేవుడు సహాయం చేయాలి. గర్భఫలం యెహోవా ఇచ్చు, యెహోవా. ఆ కీడు ఈ కీడు కానీ దేవుడు సహాయం చేయాలి. గర్భఫలం యెహోవా ఇచ్చు, మనము కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం. మనం దేవుని యొక్క చిత్రం కొరకు కనిపెట్టాలి. So I'm getting into the message. I want you to give your attention. I'm going to deal a rather solid and sober topic. And if you don't pay proper attention, I don't think that you'll be able to catch up with the philosophy and the logic with which I am speaking. Please give your attention. I want to tell you a sentence. Let me begin my message with a statement. If you are decided to go in a particular direction in spite of God's no, God will step aside and second your motion. That's what Dr. Ravi Jayakras was telling when he was speaking on a particular subject. If you are decided to go in a particular direction in spite of God's no, God will step aside and second your motion. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు పిల్లల్ని ఇస్తాను. ఇది లాంగ్ స్టోరీ. శారాతో చెప్పాడు, ఇద్దరు చాలా డిప్రెషన్లో ఉండేది, పిల్లలు లేక. ఆఫ్టర్ మ్యారీయింగ్ వితౌట్ ఎనీ క్యారీయింగ్ దేర్ షల్ బి క్యారీయింగ్, అదర్వైజ్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ వరీయింగ్ అని ఓ భక్తుడు అన్నాడు. ఆఫ్టర్ మ్యారీయింగ్ వితౌట్ ఎనీ క్యారీయింగ్ దేర్ షల్ బి క్యారీయింగ్, లేకపోతే వరీయింగ్. అయితే శారము పిల్లలు లేక చాలా డిప్రెషన్లో ఉంటే ఒకసారి పడుకుని ఉండగా దేవుడు మన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వేరే అబ్రహాము వెళ్ళిపోయాడు. అబ్రహాము ఉలికిపడి లేచి, నీకు ఎవరు తలుపు తీశారు, ఎలా వచ్చాను అన్నాడు. మాకు తలుపు అది ఎవరు తీయక్కర్లేదు, కానీ నీకే తలుపు తీస్తాను రా అని బయటికి తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రాలు చూపించి లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టలేనన్నాడు. ఇసుక రేణువులు లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టలేనన్నాడు. ఇంతమంది సంతానాన్ని ఇవ్వబోతున్నాడు వాగ్దానం చేశాడు. చాలా సంతోషించి ఆశ్చర్యపోయి వెంటనే శారంతో చెప్పాడు. తెల్లవారు లేచి, ఓషేవ్ నువ్వు కంటావంటే అన్నాడు. ఇదేంటే ఉండుండి ముసలాడా సడన్గా కంటానన్నావు, ఏం జరిగింది అన్నాడు. రాత్రి మన ఇద్దరం నువ్వు కొరటి నిద్రపోతున్నావు, మన ఇంట్లోకి దేవుడు వచ్చాడు, నన్ను లోపలికి బయలు తీసుకెళ్ళాడు, నీకు తలుపు ఎవరు తీశారని అడిగాను. తలుపు మాకేం తీయాల్సిందని చెప్పి నాకే తలుపు తీసి బయటకు తీసుకెళ్ళాడు. నక్షత్రాలు ఇస్తున్నాను చూపించి ఎంతమంది పిల్లలు నీకు ఇస్తానన్నాడు, నువ్వు కంటావంట అని చెప్తే చాలా ఆశ్చర్యపోయి ఏమన్నా మందు ఇచ్చాడని అడిగాడు కదా. కడుపులో ఏమైనా మందు ఇచ్చాడు, మందులు కట్టడం ఇవ్వలేదు. కానీ ఒకటే మందు అంటే మనం ఊరు తెలిసి వెళ్ళిపోవాలట. ఈ ఊళ్ళో ఉంటే కనబట్టుగా అంటే ఇదేం మందయ్యా, ఈ ఊళ్ళో వాళ్ళందరూ కంటలేదండి అంటే వాళ్ళ కేసు వేరు మన కేసు వేరట. నువ్వు ఈ ఊళ్ళో ఉంటే కనబట్ట, మనం దేవుడు చూపించే స్థలాన్ని మనం వెళ్ళిపోవాలని చెప్తే శారం మొత్తం మీద నమ్మి బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత చాలా కాలం అయిపోయినా సరే పిల్లలు పడట్లేదు. దేవుని వాగ్దానం అయితే ఉంది. ఇంకా ఈ మనిషి అబ్రహామును పొరదన్న మొదలుపెట్టింది. దేవుడు కనపడ్డాడు అన్నావు, నక్షత్రాలు అన్నావు, ఇసరేణులు అన్నావు, పిల్లలు పుడతారన్నావు, అంత అన్నావు, ఎంత అన్నావు, గంగరాజు నట్టింటాను అన్నావు అన్నట్టుగా ఇలాగా విసిగించేస్తామంటే అబ్రహాము చాలా ఓపిక పట్టాడు. ఓపిక బట్టి ఒక దినాన్ని ఇంకా శారం అన్నది, ఇవి పిలిచిన దేవుడికో దానం నీకో దానం, కానీ ఇక నాకు పిల్లలు పుడతారని నమ్మకం నాకు లేదు. ఓ పని చేయి, నీకే పెళ్లి చేస్తాను అన్నది. అంటే ఈ వయసులో నాకు పెళ్లి అనకుండా ఆయన ఆహా నా పెళ్ళంట అని మనవాడు పెళ్ళికి రెడీ అయిపోయి నువ్వు ఎంత మంచిదాన్ని అనుకోలేదే,
నువ్వే అమ్మాయిని చూసి నువ్వే క్యాటరింగ్ ఏర్పాటు చేసి కార్డులు కొట్టించి పెళ్లి చేస్తానంటే నాకు నొప్ప చలుప, ఇదే వ్యక్తులు అనుకూల సమయం, నేడే వివాహ దినం అని మనోడు మ్యారేజ్ సెట్ అయిపోయాడు. సెట్ అయిపోతే కొడుకు పెళ్లి చేసిందంట, ఆ దాసిని ఇచ్చి పెళ్లి చేసిందంట. పెళ్లి చేసిన తర్వాత ఇక ఆ దాసిని ఆ పొజిషన్ మారిపోయి ఆమె చాలా రఫ్గా మాట్లాడు, చాలా హీనంగా చూడడం, శారణ చూస్తూ ఉంటే నేను చాలా తప్పు చేసి నన్ను బాధపడేదట. బాధపడి నా ఉసురుని తోలుతుంది. మొత్తం మీద ఆ దాసిని ఒక కుమారుడు పుట్టాడు. ప్రియ దేవుని బిడ్డల, ఈ సందర్భంగా దేవుని సేవకు ఏమన్నాడంటే, జాగ్రత్తగానండి, శారమ్మ పొరపాటు చేసింది. వాగ్దానం కొరకు కనిపెట్టలేదు. చాలా కాలం కనిపెట్టింది కానీ ఇక ఉండలేకపోయింది. మ్యాక్సిమం కనిపెట్టింది కానీ ఎక్స్ట్రీమ్గా కనిపెట్టలేకపోయింది. దేవుని యొక్క చిత్తంలో బయటకు వచ్చి తన సబుద్ధిని ఆధారం చేసుకుని ఒక వివాహం చేసింది. అప్పుడు ఒక కొడుకు పుట్టాడు. దేవుడు బిడ్డారా, దేవుడు ఎటువంటిదంటే పెళ్ళైతే శారమ చేసింది కానీ పిల్లల విషయంలో దేవుడు ఆపవచ్చు. గర్భఫలం ఇవ్వకుండా దేవుడు ఆపవచ్చు. కానీ మన దేవుడు ఎటువంటి కాదు. ఇఫ్ యు డిసైడెడ్ టు గో ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్, in spite of God's no, God will step aside and second your motion. దేవుడు బిడ్డలారా, దేవుడు ఇష్మాయేలు పుట్టకుండా ఆపగలడు కానీ ఆపలేదు. కారణం ఏంటంటే, సో యు వాంటెడ్ ఇట్, నువ్వు వాంటెడ్గా కావాలని, నా చిత్తానికి వ్యతిరేకంగా, నా వాగ్దానానికి వ్యతిరేకంగా నువ్వు చేసావు కనుక ఐ వాంట్ టు సెకండ్ యువర్ మోషన్. నువ్వు ప్రపోజ్ చేసావు, నేను సెకండ్ చేస్తానని తప్ప ఆయన ఆ గర్భఫలం ఆపలేదు. ఇక దేవుడు బిడ్డ, ఇవాళ ఇష్మాయేలు కనుక భూమి మీద ఉండకపోతే సగం పరలోకం ఇక్కడ అనుమతి. దేవుని బిడ్డ, దేవుని చిత్తం వచ్చే వరకు కూడా మనం దేవుని చిత్తానికి లోపడవలసిన వారు. మొట్టమొదటి దేవుని చిత్తానికి మనం ఒబే అవ్వాలి. దేవుని యొక్క చిత్తం నెరవేరే వరకు కూడా మనం ఓపిక పడాలి. ఇలా అడ్డదోవలు జరిగితే దేవుని చిత్తంలో నుంచి మనం తొలగిపోయి దాని తర్వాత దానివల్ల వచ్చే పర్యవసానాన్ని అనుభవించవలసి ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ దేవుని చిత్తాన్ని బిడపట్ల దేవుడు నెరవేర్చాడు. పిల్లలు పుట్టగానే పిల్లవగానే పుట్టడం అనేది చాలా అద్భుతమైన. లేకపోతే ఇక ఇంకా ఏమీ లేదా అని మొదలు పెడతారు. చూసిన పెళ్ళి 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంకా ఏమీ లేదా ఆ మాట రాకుండా దేవుడు చిన్న కుమారుడు మాస్టర్ గారు చిన్న పడతాడు ఆకలి కదా, మీ మమ్మీకి బాగా ఇష్టపడు కదా. సో వాట్ ఏ లాస్ ఇట్ ఈస్ నాట్ టు హ్యావ్ మదర్. కానీ చిన్న కుమారుడిని తల్లి కంటే ఇప్పుడు కూడా చిన్నపిల్లడు అంటే అర్థం ఇష్టం ఉంటుంది. తండ్రికి ఏమో పెద్ద కొడుకు మీద ఉంటుంది. మధ్యోడి మీద ఇద్దరికి ఉంటుంది. లేదా బాధపడతారు. పెద్ద కొడుకు ఏమో తండ్రికి పెద్ద కొడుకు మీద ఉంటుంది, తల్లికేమో ఇద్దరికే ఉంటుంది. అలాగంటే దేవునికి స్తోత్రం ఏమంటారా, ఇద్దరు మంచి దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈవేళ పిల్లలను పెంచడంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర మనం చూసినట్లయితే చాలా గణనీయమైనది. వీఆర్ లివింగ్ ఇన్ టెరిబుల్ టైమ్స్. బలిబాబు చెప్పాడు వికెట్ టైమ్స్ అని. చాలా భయంకర దినాల్లో ఉంటున్నాం. ఇవాళ మోషే జీవితం మనం చూసినప్పుడు పిల్లరా, మోషే జీవితంలో మనం చూసినట్లయితే సాతానుకు కూడా మన పట్ల ప్రణాళికలు ఉన్నాయి. ప్రతి బిడ్డ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, సాతానుకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఎవరి ప్రణాళిక నెరవేర్చుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. డోంట్ టేక్ ద డెవిల్ సో ఈజీలీ. డెవిల్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ప్లాన్ అండ్ గాడ్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ప్లాన్. దేవుని ప్రణాళికలు, దేవుని తలంపులు ప్రియమైనవి, ఉన్నతమైనవి, క్షేమకరమైనవి, దీవెనకరమైనవి. దుష్టుల ప్రణాళికలు నాశనకరమైనటువంటివి. మోషే పుట్టగానే చాలా టెరిబుల్ టైమ్స్ లో పుట్టాడు మోషే. ఇక తల్లిదండ్రులు మ్యాక్సిమం చేశారు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. నానా మీరు వినా తమ్ముడు ఏదో లోపల ఉన్నావు. రెండు ఇల్లు అయిపోయింది కదా, ఎందుకు
నీకు అంత తిరగలేదు నువ్వు ఇలా ఎక్కువ అవ్వకపోతే మనం థింకింగ్లోకి వెళ్ళాలి. ఒక ఆయన అన్నాడు, శామ్యూల్ జాన్సన్ అని, ద గ్రేటెస్ట్ టెక్స్ట్ ప్రాఫిట్. He was the composer of the English dictionary. Dr. Samuel Johnson అన్నాడు, marriage has many pains, but celibacy has no pleasures on it. మీకు అర్థమైందో లేదు మరి. మ్యారేజ్ హ్యాస్ మెనీ పెయిన్స్ బట్ సెలిబసీ హ్యాస్ నో ప్లెజర్స్. పెళ్ళైతే చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. అలాగని చెప్పి మానేసినంత మాత్రాన్ని ఏమో సఫలమే ఉండదు. ఈ వీడియో పంపుకోవాలి, ఈ వీడియో పడుకోవాలి, ఈ వీడియో బాధపడాలి, ఏదో మాట్లాడతాం అదో బాధ. ఇంకొక ఆయన అడిగారు, సాక్రటీస్ అని అడిగారు. సాక్రటీస్ గారిని వివాహం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటే అన్నాడు ఆయన, is it necessary that man should marry అని అడిగితే, whatever he does he has to repent it అన్నాడు. whatever he does he has to repent it అంటే అర్థం ఏంటంటే, పెళ్లి చేసుకుంటే చేసుకున్నందుకు పశ్చాత్తాపడాలంట, మానేస్తే మానేసినందుకు పశ్చాత్తాపడాలి. మగవాళ్ళకి పశ్చాత్తాపం తప్పుతానండి. మా బతికేటువంటిదంటే మా మగ పుట్టుగా పెళ్లి చేసుకుంటే చేసుకున్నందుకు బాధపడాలి, మానేస్తే మానేసినందుకు బాధపడాలి. పశ్చాత్తాపం మాకు తప్పదు. మాకు నానా వీటి అనుకుంటా ఉడిపట్లేదు అనుకుంటాం అండి. హల్లెలూయా. ఇంకొక ఆయన అన్నాడు, మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టీరియస్ ఫార్మ్. Those are out of it want to get into it. Those are already in it want to come out of it అన్నాడు. దేవుని బిడ్డలారా, పెళ్ళైన వెంటనే దేవుడు వీళ్ళని ప్రేమించి ఆశీర్వదించి ఒక చక్కటి కుమార్తెని ఇచ్చాడు. మోషే వృత్తులు మనం చూసినప్పుడు పిల్లరా పెరుగుతూ ఉన్నాడు. సాతానుడు తన ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. బిడ్డను కనుక తల్లి యొక్క పాల నుంచి దూరపరిచేస్తే పిల్లవాడు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇక వాడిని సుందరుడు చూసి చాలా కాలం కాపాడారు. ఇక కాపాడలేక ఒక జమ్ము పెట్టె తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో వాళ్ళు పెట్టడం. యు సీ ద గాడ్స్ ప్రావిడెన్స్. సాతాను యొక్క ప్రణాళికకు దేవుని యొక్క ఆ ప్రొటెక్షన్ ఎలా ఉండదో చూడండి. అదే సమయానికి ఫరో కుమార్తె రావడం, ఆ జమ్ము పెట్టె కనబడడం, ఆ జమ్ము పెట్టెలోని తీయడం, తన తల్లినే దానిగా ఏర్పాటు చేయడం. పిల్లలు ఎందుకు పెంచారు తల్లిదండ్రులు అంటే, పెద్ద అయిన తర్వాత వృద్ధాప్యంలో చూస్తారని, కాపాడతారని కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఈవేళ ఏ పాలన చేతే బిడ్డను దూరపరిచి చంపేయాలనుకుందో అనుకున్నాడు దుష్టుడు. దేవుడు ఏం చేశాడంటే, అదే పాలను ఆ తల్లి చేత ఇప్పిస్తూ మళ్ళా శాలరీ సెట్ చేశాడు. ప్రపంచంలో ఎవరో కూడా ఏ తల్లి కూడా పిల్లడు పాలించి జీతం పొందిన కేసు అక్కడ లేదు. వీరికి ఫరో ఇంటి నుంచి నెల నెల శాలరీ వచ్చేస్తుంది. ఏ ఉద్యోగం అంటే పిల్లోడు పాలిస్తున్నా. పిల్లోడు పాలించినందుకు దేవుడు బిడ్డ శాలరీ ఏర్పాటు చేసి దేవుడు సాతాను యొక్క ప్రణాళికను లైవ్ పరుస్తాడు. నేను ఇంగ్లీష్ లెక్చరర్గా నా స్కూల్ డిగ్రీ కాదు పనిచేస్తున్నాను. మా అమ్మతాను అమ్మ చదువు అయిపోయింది కదంటే, ఉద్యోగం కూడా వచ్చింది కదా అమ్మ, పెళ్లి చేయమ్మా అన్న. మా అమ్మ అంది, మరే నీకు పెళ్లి చేయాలంటే నువ్వు చిన్నప్పుడు మీ నాన్న నేను స్కూల్కి వెళ్ళిపోయాం, నిన్ను పని అమ్మాయికి అప్పగించాం. ఆ పని అమ్మాయి నిన్ను ఎత్తుకోవడం మానేసి అది ఆడుకుంటుందట. నువ్వు నడుచుకుంటూ వెళ్ళి పోకుంటే కాల్లో పడిపోయావు. ఆ కాల్లో పట్టుకు వెళ్ళిపోతుంటే ఒక అతను నిన్ను తీశాడు. నువ్వు వాడిని తీసుకొచ్చి నాకు చూపించి వాడు కృతజ్ఞత చెప్పి వాడికి బట్టలు పెట్టి వాడు డబ్బులు ఇస్తే నీ పెళ్లి చేస్తాను. నేను అన్నాను, నా పెళ్లికి ఆడికి ఇంకెట్టవంటే అసలు ఉన్నాడు చచ్చిపోయాడు, ఆయన లేకపోతే నా పెళ్లి చేయవా అంటే, మా అమ్మ నువ్వు ఖచ్చితంగా ఆయన తీసుకురావాలి, అని నాకు చూపించాలి, నీ కృతజ్ఞత తెలియజేయాలి అని చెప్పింది. చెబితే నేను అడ్రస్ కనుక్కొని ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళేసరికి తాళం వేసి ఉంది. పక్కింట్లో అడిగాను, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళు అన్నారు సంతకి వెళ్ళిపోయాడు, కోళ్ళు అమ్ముకుంటున్నాడు అన్నారు. అమ్మ కోళ్ళు అమ్ముకుంటున్నాడా, సంతకి వెళ్ళిపోయాడని. సంత ఎక్కడో చెప్పండి, సంతకి వెళ్ళాను. ఆ సంతలో అతను కోళ్ళు అమ్ముకొని తిరుగుతున్నాడు. కోళ్ళు అమ్ముకొని తిరుగుతుంటే
బాబు నీ పేరు పలానా అని అడిగాను. పలానా అదే పేరండి అన్నాడు. నీ పలానా టీచర్ గారు తెలుసా అన్నాడు. తెలుసని అన్నాడు. అందులో పిల్లవాడు పడిపోతే కావాలని తీసేవాడు కదా అన్నాడు. నేనే తీసానని అన్నాడు. అతను నేనేనా బాబా అన్నాడు. అయ్యి బాబు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారండి అన్నాడు. టీచర్ గారు నేను అర్జెంట్గా రమ్మన్నారని చెప్పి అతను ఎక్కించుకొని మా ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ అతను చూసి చాలా సంతోషించి, ఒరే దాసు, నువ్వు కాలంలో తీసినోడు చూడ ఎంత అయిపోయాడు, నువ్వు కాలంలో తీయకపోతే ఏమైపోయినరా, ఒరే ఇక్కడ మంచి ఇంగ్లీష్ మాట్లాడతారా, నర్సరీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ చేస్తున్నాడురా, నువ్వు పెళ్లి చేయమన్నాడురా, నిన్ను తీసుకొస్తే తప్ప పెళ్లి చేయాలని చెప్పారా దాసు అని రకరకాల ముచ్చట్లు మాట్లాడి వాళ్ళకి బట్టలు పెట్టి కృతజ్ఞత చూపించిన తర్వాత అప్పుడు పెళ్లి చేసింది ఆ పెళ్లి మా అమ్మ. అంటే దేవుని బిడ్డ సాతానుడు బాల్యకాలంలోనే చంపేయాలనుకుంటాడు. దేవుడు ఆ ప్రణాళికలన్నీ కూడా లైవ్ చేసుకుంటూ వస్తాడు. అందుకనే లేఖనాల్లో ఒక మాట ఉంది, దేవుడట మరణకరమైన వ్యాజ్యములను మన కొరకు వాదిస్తూ ఎన్నోసార్లు మనల్ని తప్పిస్తూ ఉంటాడట. మరణకరమైన వ్యాజ్యములు, ఆ వ్యాజ్యములో ఆ పరిస్థితుల్లో మనం ఎవరో సజీవంగా ఉండడానికి అవకాశం లేని పరిస్థితులు వస్తాయి. మరణకరమైన వ్యాజ్యములు మన పక్షంగా దేవుడు వాదించి మనల్ని సజీవులుగా ఉంచుతాడట. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను అలాగున నీటిలోని తీశారు, మోషేను కూడా నీటిలోని తీశారు. నీటిలోని తీయబడ్డాడు కనుక అతను ఎవరి పేరు పెట్టారు? మోషే అని పేరు పెట్టారు. So we have to remember the fact that the devil also will have a plan about everybody. And God is the only one who can destroy the plans of the devil. ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో, దేవుని యొక్క సహాయం కోరుతారో, వారి పట్ల అపవాది యొక్క క్రియలను లయపరిచి దేవుడు తన ప్రణాళికల మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలా మన బాలుడు పెరుగుతూ ఉన్నాడు, ఫరో ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు. తల్లి పాత్ర చాలా గణనీయమైనది. The role of the mother in the upbringing of the children is amazing and marvelous. It's very great. తల్లి పెంచుతూ ఉంది, జాగ్రత్త వినాలి. ఫరో ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు. తల్లి చెప్తోంది, నాయన మన ఐగుప్తీయులు కాదు, నువ్వు ఫరో సంతతికి చెందినవాడు కాదు, నువ్వు ఫరో కుమార్తె యొక్క కుమారుడు కాదు, నువ్వు ఇదిగో ఎపిసోడ్ ఇదిగో ఇలా నడిచింది, నిన్ను జమ్ము పెట్టులో పెట్టేలాగా దాచాం, మళ్ళా మీ అక్కని నన్నే దానిగా తీసుకొని వచ్చింది, ఈ సంగతి ఎవరికి తెలియదు, మనము ఇశ్రాయేలీయులము, మనము అబ్రహాము సంతానము, మన దేవుడు యెహోవా దేవుడు, మనము దాస్యంలో ఉన్నాము, ఇక్కడ దేవుని యొక్క విడుదల కొరకు, దేవుని యొక్క విమోచన కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం. మన దేవుడు మన ప్రజలను దర్శించబోతున్నాడు. ఆయన ఈ మహా దాస్యమైనటువంటి కొలువులో నుండి మనందరినీ విడిపిస్తాడని మనం కనిపెడుతూ ఉన్నాం. చాలా కఠినమైనటువంటి దాస్యంలో మనం అందరూ ఉన్నాం. ఆయన మనది అబ్రహాము సంతానం అని తల్లి ఉగ్గుపాలతో పట్టినట్టుగా ఈ యొక్క ఉపదేశం అంతా చేసుకుంటూ వచ్చింది. అలా మన మైండ్ సెట్ అయింది, అలా ఎదుగుతూ ఉన్నాడు. ఓహో, మేము ఇశ్రాయేలీయులమా, మా దేవుడు యెహోవా దేవుడా, మేము బానిసత్వంలో ఉన్నామా, దేవుడు మమ్మల్ని చూడడానికి వస్తాడా, దేవుడు మమ్మల్ని అందరూ విమోచించబోతున్నాడా, దీని కొరకు మా పితరులందరూ కనిపెడుతూ ఉన్నారా, మా ఆరిజిన్ ఇదా, ఇవన్నీ కూడా బాలుడిగా ఉన్నప్పుడే దేవుని బిడ్డ మోషే తలపోసుకుంటూ ఉన్నాడు. అవన్నీ కూడా మైండ్కి ఎక్కించుకుంటూ ఉన్నాడు. తల్లి ఉగ్గుపాలతో పెట్టినట్టుగా ఈ బోధనంతా చేస్తూ ఉంది. అప్పుడు ఏమైంది తెలుసా? పెద్దవాడు అయ్యాడు. దయచేసి వినండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎదురుకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుని కొట్టగా చూచెను. అతడు ఇటువంటి తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టాను. ప్రియా దేవుని బిడ్డలారా, చూసారా? ఇక్కడ అబ్రహాము విషయం, ఈ మోషే విషయంలో మనం చూసినట్లయితే ఫరో ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు. ఫుడ్ ఏమో ఫరోది,
బ్లడ్ ఏమో అబ్రహాముది, లోపల నడుస్తున్న బ్లడ్, ఆ జీన్స్ అంతా కూడా అబ్రహామువి. ఈ భోజనము, ఈ వైభవము, ఈ యొక్క ప్రిస్టేజెస్ అన్ని కూడా, ప్రివిలేజెస్ అన్ని కూడా ఫరో ఇంట్లో ఉంటా ఉన్నాడు. ఫుడ్ ఫరోది, బ్లడ్ అబ్రహాముది. అండ్ దేర్ కేమ్ ఎ టైమ్, there came a crucial time where Moses has to decide to go either of the sides. ఒక సమయం వచ్చింది, ఈవేళ నేను బ్లడ్ పక్షంగా వెళ్ళాలా, ఫుడ్ పక్షంగా వెళ్ళాలా? బ్లడ్ కోరుకోవాలా, ఫుడ్ కోరుకోవాలా? ఈ సుఖభోగాలు కోరుకోవాలా? ఈ యొక్క ఆనందము, ఈ సంతోషము, ఈ సుఖభోగాలు కోరుకోవాలా? లేకపోతే నా యొక్క ప్రజలను కోరుకోవాలా, వారి యొక్క క్షేమము కోరుకోవాలని డిసైడ్ చేయవలసి వచ్చినప్పుడు ప్రియులారా ఏం కోరుకున్నాడు తెలుసా? అతడు బ్లడ్ సైడ్ వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ద రీజన్ వై, కారణం ఏం తెలుసా? తల్లి యొక్క టీచింగ్. ఇట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్, సుజనాస్ మదర్. యువర్ రోల్ ఇస్ వెరీ గ్రేట్. It is very difficult in such a tough times to bring the children up. We are living in perilous times and bad times. There are horrible temptations for the youngsters. As they are growing, there are horrible temptations out there because of the internet and because of all these things. Terrible things are able to be being tempted. They are being tempted like anything. If you as parents do not attract them right in the childhood, and the world is going to attract them. మీరు కనుక ఆకర్షించుకోకపోతే లోకం ఆకర్షించుకోవడానికి అనేక ఆకర్షణలతో ఇవాళ లోకం బయట ఉన్నది. ఈ దినాల్లో పిల్లలను పెంచడం అనేది కత్తి మీద సాము లాంటిది. చిన్న పిల్లలు కూడా వాళ్ళకి సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కూడా రాకముందే ఇలా స్వైపింగ్ చేస్తున్నారు. ఏమండి, డౌన్లోడ్ చేసి మళ్ళీ అది హైట్ చేసేస్తున్నారు. దేవుడు బిడ్డరా, పెద్దోళ్ళు మనకు వాడటం రావట్లేదు. సమస్తము కూడా వాళ్ళు చాలా షార్ప్ గా కనబడుతూ ఉన్నారు. సో తల్లి పెంపకం పిల్లల బాల్యకాల టెండర్ హార్ట్ లో, ఆ టెండర్ మైండ్ లో ఆమె ఆ పునాది వేసుకుంటూ వచ్చింది. మన అబ్రహాము సంతానం, మన దేవుడు యెహోవా, మనం ఇశ్రాయేలీయులం, మన విగ్రహారాధకులు కాదు, మన దేవుడు సర్వోన్నతుడు. మనము కాశ్యంలో ఉన్నాం అంటే వాడికి నూరు పోసింది, బాగా తలకెక్కిపోయింది. దేవుని బిడ్డలారా, సమయం వచ్చినప్పుడు ఫుడ్ ఏం చెప్పుకున్నాం? ఫుడ్ ఏమో ఫరోది, బ్లడ్ ఏమో అబ్రహాముదే. బ్లడ్ సైడ్ వెళ్దామా, ఫుడ్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు అతడు బ్లడ్ సైడ్ వెళ్ళడానికి డిసైడ్ చేయగల కారణం ఏంటంటే తల్లి యొక్క ఉపదేశం. అందుకని లేఖనం చెప్తుంది, అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట ఎలా వచ్చింది అతనికి మైండ్? హౌ డిడ్ హీ గెట్ దట్? హౌ కుడ్ హీ కమ్ టు సచ్ బ్యూటిఫుల్ కంక్లూజన్స్? ట్రెమెండస్. రాజుగారి ఇంట్లో ఏమండి ఎటువంటి సౌఖ్యాలు ఉంటాయి? ఎవరెక్కడ అంటే 10 మంది వచ్చేస్తారు. ఈవేళ ఒకేసారి ఎప్పుడైతే దేవుని పక్షం వహించాడో మంచి హీరో ఒకేసారి జీరోకి వచ్చేసాడు. అరేబియన్ సెన్స్ అని కూడా పోయి, అరేబియన్ అదంతా పోయింది, ఈజిప్షియన్ గ్లామర్ అంతా పోయింది. ఒకేసారి జీరోకి వచ్చేసాడు పిల్లరా, జీరోకి వచ్చేసాడు. ఇవాళ తాగడానికి నీళ్ళు లేవు, ఆహారం లేదు. దేవుడు విన్నారా? దాని తర్వాత మిథ్యాను అరణ్యానికి వెళ్ళిపోవడం మనకి జీవితం తెలుసు. మోషే జీవితాన్ని పెద్దలు చెప్తారు. అతని ఎంతకాలం బ్రతికాడు? 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలని కూడా మోషే జీవితాన్ని ఎలా డివైడ్ చేశారని పెద్దలు 3 40s. మొదటి 40 I am something అట, సెకండ్ 40 I am nothing అట, థర్డ్ 40 God is everything. మొదటి 40లో I am something, I am the son of Pharaoh's daughter. నేను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని, నేను రాజవంశీకుడిని, లేదా ఈ యొక్క నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో నేనేమైనా చేయగలను అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఐఎమ్ సంథింగ్ అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చేత వాడబడాలంటే, దేవుడు మనం వాడుకోవాలంటే మనము ఐఎమ్ సంథింగ్ అనుకున్నంత కాలం అన్నాడు కూడా మనం దేవుని చేత వాడబడలేము. దేవుని బిడ్డలారా,
అప్పుడు నా నెక్స్ట్ పార్టీలో ఐఎమ్ నథింగ్ అనే పొజిషన్కి వచ్చాడు. మామగారి యొక్క మందలు మేపుతున్నాడు 40 సంవత్సరాలు. దాని తర్వాత దేవుడు మండుచున్న పొదలో ప్రత్యక్షమై ఇదిగో నిన్ను తీర్పరిగాను మా మీద న్యాయాధిపతిగా మేము ఎవడు పెట్టాడన్నాడు. అప్పుడు పొదలో దేవుడు అతన్ని తీర్పరిగా, న్యాయాధిపతిగా, నాయకుడిగా నియమించి పంపిస్తామన్నాడు. ఇక థర్డ్ పార్టీలో గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇక మోషే కర్ర ఎత్తితే అద్భుతం, కర్ర దించితే అద్భుతం, అడుగు వేస్తే అద్భుతం, అడుగు తీస్తే అద్భుతం. మన సైడ్ అన్న స్టెప్ వేస్తే అద్భుతం. ఆ మాస్ గారు ఇక్కడ ఆ నాయకుడు అడుగు వేస్తే స్టెప్ వేస్తే అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఈవేళ మన జీవితాల్లో చాలాసార్లు మనం దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం. దేవుని పరిచర్యలో పాలు పంపులు లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. దేవుని బిడ్డలమని చెప్పి ప్రకటించుకుంటాం, కానీ ఏమాత్రము దేవుని పట్ల బాధ్యత లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. ఏమాత్రము చిన్న సమర్పణ కూడా లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. దేవుని పిల్లలమని పేరు పెట్టుకుంటూ ఉన్నాం. ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ చిన్న సమర్పణ, చిన్న త్యాగం కూడా దేవుని కొరకు ఏది విడిచిపెట్టాలని మనం ఇష్టపడాలా. దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను కూడా సేవకు పిలిచినప్పుడు నేను హీరో నుంచి ఒకేసారి జీరోకి వచ్చేది. దేవుడి తర్వాత మరలా తిరిగి దేవుడు తన స్థానాన్ని అధికం చేయగలిగినటువంటి దేవుడిగా కనపడతా ఉన్నాడు. కనుక ఈవేళ దేవుని బిడ్డ తను పెంచేది ఎలా చేస్తున్నావు కాదు, మనం చేసేది దేవుని బిడ్డ దేవునికి ఇష్టంగా ఉన్నదా లేదా, దేవునికి అనుకూలంగా మనం బ్రతుకుతున్నామా లేదా, మనం దేవునికి ప్రాధాన్యం ఇస్తున్నామా లేదా. మన కాన్సెప్ట్ అంతా దేవుడు దేవుడు దేవుడు. గాడ్ ఈజ్ ఫస్ట్. దేవుడు బిడ్డ ఈవేళ ఆ త్యాగం కానీ ఆ పెంపకం కానీ పోయింది. ఏదోలాగా బ్రతికేయాలి, ఏదోలాగా పైకి వచ్చేయాలి, ఏదోలాగా సుఖంగా జీవించాలి, ఏ పద్ధతి అయినా పర్వాలేదు, మెథడ్స్ ఏమైనా పర్వాలేదు అని మనం ఎథిక్స్ కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ మోషే జీవితంలో దేవుడు పెట్టారా, దేవుడు అద్భుతం జరిగించాడు. మోషే గొప్ప చేశాడు. కావున తల్లిదండ్రుల యొక్క పాత్ర. అలాగే సంసోను పుట్టినప్పుడు కూడా అడుగుతారు, అమ్మ ఈ బిడ్డలు పెద్దవాడైనప్పుడు ఏం చేస్తాడో, ఈ బిడ్డను ఎలా పెంచాలి, ఈ బిడ్డను మేము ఎలా పెంచాలని సంసోను యొక్క తల్లిదండ్రులు మనోహ వాళ్ళు అడుగుతారు, ఈ బిడ్డను ఎలా మేము పెంచాలి అంటే తల్లిదండ్రులు ముందు పరిచయం చేయాలని చెప్పాడు. తల్లిదండ్రులు కూడా పరిచయం చేయాలి. మన సైడ్ అంటారు, మా ప్రాంతంలో చెప్తారు, గేది చేలో వేస్తే దూడ గట్టు మీద వేస్తుంది. గేదేమో చేలో వేస్తూ దూడని గట్టు మీద వేస్తుందా. తల్లిదండ్రులు కూడా దేవుని పెట్టాలా, దేవుని యొక్క మాదిరిని చూపించారు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాళ్ళు పిల్లవాడిగా ఉన్నప్పుడే, బాలుడై ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి నేర్పమన్నాడు, వాని యొక్క త్రోవను, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాడు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవ ఈ రోజుల్లో నేర్పడం అంత సులువు కాదు పిల్లలారా. బాలుడు నడవలసిన త్రోవ, మనం వేయవలసిన విత్తనం దేవుని బిడ్డలకు వేయవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. అందుకనే సంసోను అడుగుతాడు, సంసోను తల్లిదండ్రులు అడుగుతారు, ఈ బిడ్డను మేము ఎలాగో పెంచాలి, నీకు ఇష్టడుగా ఉండాలంటే మేము ఎలా పెంచాలి, నీకు అనుకూలంగా ఉండాలంటే మేము ఎలా పెంచాలి, మేము ఏమి నేర్పించాలి, ఏమి బోధించాలి, అతనికి ఏ మాదిరి మేము చూపించాలి, ఎటువంటి మాదిరి బ్రతుకు మేము కనపరచాలి అని తల్లిదండ్రుల యొక్క కన్సర్న్ కూడా మనం ఒక లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇక అబ్రహాం దగ్గరికి వచ్చినట్లయితే ఈ ఇస్సాకు పుట్టిన తర్వాత ఒక ఫంక్షన్ చేశాడు అబ్రహాం. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడేట ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడాడు, పిల్లవాడు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడట. ఏమండి, ఫస్ట్ బర్త్డే చేసుకుంటాం, లేకపోతే పెళ్లి మ్యారేజ్ డే చేసుకుంటాం, రకరకాల ఫంక్షన్స్ చేస్తాం, కానీ పిల్లవాడు పాలు విడిచినప్పుడు మన ఫంక్షన్ ఏంటి? ఎందుచేతనంటే అతడు వాగ్దాన పుత్రుడు. ఈ వాగ్దాన పుత్రుని యొక్క ఎదుగుదలలో
ప్రతి స్టేజ్ కూడా ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. అబ్రహాం వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ స్టేజ్ అండ్ ఎవ్రీ గ్రోత్ స్టేజ్ ఆఫ్ ద చైల్డ్. ప్రతి ఎదుగుదలలో ప్రతి స్టెప్ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. అతడు పాలు విడిచి సాలిడ్ తిన్నప్పుడు అబ్రహాం ఒక విందు చేసేట ప్రియులారా. ఇది లేఖనంలో మనం చదువుతా ఉన్నాం. పిల్లవాడు పెరిగి పాలు విడిచాను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఆత్మీయంగా మనం ఎదగవలసిన వారు ఉంటున్నాం. వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మనము ఆ వాగ్దానాలు స్వతంత్రించిన రీతిలో మనం ఎదగవలసిన వారుగా ఉంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఉంది, మీరు ఇక పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు పనికిరాదని చెప్తా ఉన్నాడు. ఈవేళ చాలా మంది విశ్వాసులు దేవుని బిడ్డ కాలమును బట్టి చూసినట్లయితే బోధకులుగా ఉండవలసిన వారైనగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠాలు మరలా మీకు ఒకడు బోధింపవలసి వచ్చారు. ఆ స్పిరిచువల్ dwarfness, stunted growth in the spirit. ఆత్మ సంబంధమైన అవయవాలు ఎదగని రీతిలో మనం కనపడతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. బాహ్య పురుషుడు కృషిస్తున్న అంతరంగ పురుషుడు కృషించలేదు కానీ అతను దినదినము అభివృద్ధి చెందుతా ఉన్నాడు. మన అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడని చాలా ప్రాముఖ్యం. ఆత్మలో మనం ఎంతవరకు ఎదిగామో మనం ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కనుక ఇతని ద్వారా దేవునికి మహిమ రావాలి కనుక ఇతని నుండి పురాజులన్నీ కూడా ఆశీర్వదింపబడాలి కనుక ఇస్సాకు యొక్క ఎదుగుదల ఎంత ప్రాముఖ్యమో ఈవేళ ఆత్మలో దేవుని బిడ్డలమైన మనము కూడా అంత ప్రాముఖ్యం. ఆత్మలో మనం ఎదగవలసిన వారిగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మను పొందవలసిన వారిగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ ఆ నడిపింపులో మనం రావాల్సిన వారిగా ఉంటున్నాం. ఆత్మ నింపుదల తల మీద దేవుని యొక్క తైలం పడాలి. తల మీద తైలం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పరుచుదని. నూనెతో నా తల అంటే కొబ్బరి నూనెతో మంచి నూనెతో కాదు సుమా. నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవుని తైలము మన మీద పడాలి. దేవుని బిడ్డలారా, ఆ తల మీద ఉన్నటువంటి తైలముతోనే ఆ అభిషేకంతో మనం దేవుని కార్యాలు చేయగలుగుతాం. దేవుని నామానికి మహిమ తేగలుగుతాం. దేవుని నామాన్ని హెచ్చించగలుగుతాం. నూనెతో నా తల అంటే నా బాల్యకాలం నుంచే దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి బిడ్డలు ఉన్నారు. దేవుని బిడ్డ బాల్యకాలం నుంచే దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి వారు కనపడతా ఉన్నారు. కనుక ఈవేళ దేవుడు అంటాడు, చిన్నపిల్లలు పట్టుకొని మీరు చిన్నపిల్లల వంటి వారు కావాలని. మనం పెద్దోళ్ళు అయిపోవాలనుకున్నా. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉండదంటే మీకు యాక్టివ్నండి. ఎవ్రీ కార్టూన్ ఫిల్మ్, ప్రతి కార్టూన్ ఫిల్మ్ కానివ్వండి, లేకపోతే టామ్ అండ్ జెర్రీ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే చిన్నపిల్లల యొక్క మనసు. ఇఫ్ యూ డోంట్ కమ్ బై సచ్ అండ్ సచ్ ఎ టైమ్ యూ బికమ్ పంకిన్ అన్నారు అనుకోండి. నువ్వు పలానా టైంకి రాకపోతే నువ్వు పంకిన్ అయిపోతావు అంటే భయపడతారు, నమ్ముతారు వాళ్ళు. చిన్నపిల్లల వంటి వారికి కావాలి. దేవుని రాజ్యం నమ్మడం విషయంలో, దేవుని నమ్మకం విషయంలో, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మకం విషయంలో, దేవుని యొక్క మాటలు నమ్మకం విషయంలో మనం చిన్న పిల్లల వలె నమ్మాలి. దాన్ని ఏమాత్రము సందేహించి కూడా నమ్మాలి. చిన్నపిల్లలు సందేహించరు. పిల్లల నేను ఒకసారి నాకు ఇంకా జ్ఞాపకం, మా చిన్న పిల్లలు ఉన్నప్పుడు నా పిల్లల్ని జూకి తీసుకెళ్తే మా ఆకారాన్ని చిన్నవాడిని ఒకడు ఏడి మీద తోసేస్తున్నాడు. నేను పక్క నుంచి చూస్తున్నాను. ఆడేమన్నాడు తెలుసా, మా డాడీతో చెప్పానంటే ఏడుగురు తోకట్టుకుని గిరగలిసి తిప్పేస్తాడు తెలుసుకుంటాడు తెలుసా అన్నాడు. నాకు పొరపాడైపోయింది. నేనంట ఏడుగురంట తోకట్టుకుని మా డాడీతో చెప్పానంటే ఏడుగురు తోకట్టుకుని గిరగలిసినట్టు తెలుసా అన్నాడు. నేను అది మాట విని, ప్రభువా వీడికి నా మీద ఎంత కాన్ఫిడెన్స్ అయినా, మనకి ఏడుగురు తొండం తెలగాలంటే మా చుట్టుపక్కల రావాల్సిన తెలియదండి. మా డాడీతో చెప్పానంటే ఏడుగురు తోకట్టుకుని ఇచ్చినట్టు అన్నాడు. ప్రభువా వీడికి నా మీద అంత విశ్వాసం నీ మీద నాకుంటే ఎంత బాగున్నాయినా, ఎంత గొప్ప విశ్వాసం నా మీద ఉందో ప్రభువా అని అవే నేను పాఠం నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును.
చిన్నపిల్లలు వాళ్ళు నమ్ముతారండి. ఒకసారి రవి చక్రయేష్ గారు వాళ్ళ అబ్బాయికి ఒక గ్యాస్ బెలూన్ తీసుకొచ్చాడండి. గ్యాస్ బెలూన్ తీసుకొస్తే అది ఇలా విడిచిపెడుతుంటే పైకి వెళ్ళి సీలింగ్ తవ్వుతున్నాడు. సీలింగ్ తవ్వుతుంటే సోఫా ఎక్కి తీసుకున్నాడట. చాలా హ్యాపీగా ఆడుకున్నాడట. మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా ఇలా వదలడం, అది సీలింగ్ తగలడం, వీడు సోఫా ఎక్కి తీసుకోవడం చాలా థ్రిల్లింగ్గా ఉందంట కదా. అయితే సాయంకాలం బయటకు వచ్చి వదిలాడండి. బయటకు వచ్చి వదిలితే వెళ్ళిపోయిందండి గాల్లో. ఎక్కి ఏడిచాడండి. ఏడుపు, నాకు ఆ బెలూన్ కావాలి, నాకు ఆ బెలూన్ కావాలని తెగ ఏడు చేస్తున్నాడు. ఈ పెద్దవాళ్ళు ఎంతమంది చెప్తున్నా సరే వాడు వింటలేదట, ఏడుపు ఆపట్లేదట. ఆడి సైకిల్ కూడా వచ్చానంటే, ఒరే మీ డాడీ ఎక్కువ విమానాల్లో తిరుగుతాడు కదా, రేపు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు తెచ్చేస్తాడు అన్నాడు. మరేరా అన్నాడు. ఆపినాడు. అంటే ఇక నాన్నప్పుడు స్పైడర్ మ్యాన్ లాగా ఏమండి ఇలా చేయట్టుకొని ఎన్ని ఫ్లైట్లో తీసుకుని వస్తాడని నమ్మాడు. మీ నాన్న విమానంలో వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు రేపు పొద్దున్న తెచ్చేయమని చెప్తాను అంటే అప్పుడు నమ్మాడు. అప్పుడు ఆపడండి. చిన్నపిల్లలు దేన్నైనా నమ్ముతారు. దేవుని విషయాలను మనం అంతగా నమ్మవలసిన వారు ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. we have to increase our faith. యెహోవా మా విశ్వాసమును అధికము చేయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు చాలా విచిత్రం ఉంటుంది. నాకు ఒక సంఘటన తెలిసింది. ఒక సాయిబుల అమ్మాయి సండే స్కూల్కి వచ్చింది. పక్కన జరుగుతుంది కదా, పక్కన సాయిబులు ఉందన్నమాట. చిన్నపిల్లలందరూ వస్తారని అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి యేసుప్రభు గురించి చెప్పారు. యేసుప్రభు గురించి చెప్తూ సండే స్కూల్ టీచర్ అన్నమాట, నువ్వు మోకరించి ప్రభువుని లోపలికి ఆహ్వానిస్తే నువ్వు రమ్మంటే యేసుప్రభు వచ్చేస్తారని చెప్పింది. ఈ అమ్మాయి నమ్మింది, చిన్నపిల్ల కదా. యేసుప్రభు రమ్మనంటే రమ్మను అనిపించింది, రండి అనిపించింది అండి. పిలవగానే ఇప్పుడు నీ లోపల ఎవరున్నారని అయితే యేసుప్రభు ఉన్నాడు అన్నాడు. మరి యేసుప్రభుని ఏం చేయాలి, ఇంటికి ప్రార్థన చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు లోపల యేసుప్రభు ఉన్నాడు కదా అని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి. ప్రార్థన చేసి సాయి ముందుకుంటారా, కొట్టేస్తున్నారా. అప్పుడు సండే స్కూల్కి వచ్చారన్నట. టీచరు నా లోపల ఉన్న ఏసైని తీసేయండి అన్నది. ఏ అమ్మ అంటే మా ఇంట్లో కొట్టేస్తున్నారు, లోపల యేసుప్రభు ఉన్నాడు కదా బయటకు తీసేయండి అన్నది. ఈ సండే స్కూల్ టీచర్ అన్నదట మాకు పంపడమే చెప్పారు కానీ తీయడం చెప్పలేదు సిలబస్లో. అది తీయడం సిలబస్లో లేదమ్మా పంపడమే ఉందంటే చాలా ఏడుతుందండి. లేదు వద్దు, లోపల యేసుప్రభు కొట్టేస్తున్నారు, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను కొట్టేస్తున్నారు టీచర్, యేసుప్రభు తీసేయండి అన్నారు. ఇక ఆయనకు అవకాశం లేక పిల్లలందరూ కలిసి అన్నారట, తీయడం మనకు తెలియదు కానీ ఒక పని చేద్దాం, మీరు మనమందరం కలిసి మీ మమ్మీలోకి డాడీలోకి కూడా యేసుప్రభు పనిచేద్దాం అన్నారట. ఆ పిల్లలందరూ డిసైడ్ చేసుకున్నారట, మీ మమ్మీలోకి డాడీలో కూడా యేసుప్రభు వచ్చేస్తే వాళ్ళని కొట్టరు కదా అంటే మరేంటి అనుకుని మొత్తం అందరూ కలిసి ఏడ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మరి ఏం జరిగిందో తెలియదండి. నెల రోజులు తెలుసుకోండిగా ఆ సాయిలందరూ మారిపోయారు. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలండి, మనకు బుర్ర ఎక్కువైపోయి గౌట్లు ఎక్కువ, మనకి ఎదిగి పొందితే అనుమానాలు ఎక్కువ, ఎదగడం అనుమానాలు లేదు దేవుడి గురించి. మన ఒక ఆయన చెప్తున్నాడు, మా పిల్లవాడిని ఇదివరకు బైబిల్ కాలేజీ పాప ముందు ఇదివరకు కళ్ళు మూసుకున్నాడు, ఇప్పుడు బైబిల్ కాలేజీ వచ్చి కళ్ళు కూడా తెచ్చేస్తున్నాడు. ఆ కళ్ళు మూసుకోవట్లేదన్నాడు. బైబిల్ కాలేజ్ ఎలా ముందు కళ్ళు మూసుకున్నాడు ప్రార్థన చేస్తాడు. మరి కాలేజీకి వచ్చిన కళ్ళు కూడా తెలియట్లేదండి. దేవుని పెట్టారా, దేవుని వాక్యం చెబుతుంది, మీరు చిన్న పిల్లల వంటి వారు, దేవుడు చిన్న పిల్లల వల్లే దేవుని రాజ్యాన్ని మనం అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. We have to accept, we have to believe, just like a child. Just like a child. నా తల్లి ప్రార్థన నన్ను పరలోక రాజ్యంలో కొట్టుకొచ్చేసింది. నా తల్లి ప్రార్థన ఎక్కడ కొట్టుకొచ్చేసింది? పరలోక రాజ్యంలో కొట్టుకొచ్చేసిన వారంలో. దేవుని పెట్టారా సరిగా గణనీయమైన పాత్ర పోషించాలి. చాలా అందమైన అమ్మాయిని గెలిపించారు, స్మార్ట్ గర్ల్. అంతా ఆ పిల్లలతో మనం అవకాశం ఇవ్వట్లేదు. అంత అందమైన పిల్లలు ఎదుర్కొంటే ప్రేమ ప్రసంగం చేస్తారని నేను ఏదో గిరికొస్తున్నాను తప్ప, ఏదో బలవంతంగా లాక్కురాలో తప్ప బండి ఆ పిల్లలే పన్ను చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇంగ్లీష్లో పోయిట్ రాశాడు, ఆల్ ద బర్డ్స్ ఆఫ్ హెవెన్ మే సింగ్ అండ్ ఆల్ ద ఏంజెల్స్ ఆఫ్ హెవెన్ మే లాఫ్ బట్ దే కెనాట్ కంపేర్ ద లాఫ్టర్ ఆఫ్ ఎ చైల్డ్ అన్నాడు. ఆల్ ద బర్డ్స్ ఆఫ్ హెవెన్ మే సింగ్ అండ్ ఆల్ ద ఏంజెల్స్ ఆఫ్ హెవెన్ మే లాఫ్ బట్ దే కెనాట్ కంపేర్ ద లాఫ్టర్ ఆఫ్ ఎ చైల్డ్. అంటే పరలోకంలో ఉన్న తోతలన్నీ పాటలు పాడినా, పరలోకంలో తోతలందరూ నవ్వినాడట, చిన్నపిల్ల నవ్వు ముందు దిగదూడిపోయినాడు. హల్లెలూయా.
ఆ చైల్డ్ యొక్క ఇన్నోసెన్స్, ఆ చైల్డ్ యొక్క బ్యూటీ ప్రత్యేకంగా మళ్ళీ అందులో ఆడపిల్లేమో నేను అందులో మరో కారణం దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. కనుక దేవుని కొరకు జీవించండి. ఫుడ్ సైడా బ్లడ్ సైడా? ఫుడ్ సైడ్ బ్లడ్ సైడ్ డిసైడ్ అవ్వాలంటే పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. మోషే బ్లడ్ సైడ్ డిసైడ్ చేసుకున్నాడు, ఫుడ్ సైడ్ కాదు. అల్పకాలం పాప భోగం అనిపించదు కంటే దేవుని ప్రజలతో శ్రమ సైన్యం. దేవునికి స్తోత్రం కలగనగా. యేసయ్య త్వరగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక కొద్ది కాలమే. హల్లెలూయా. కొద్ది కాలం సహించి కొద్ది కాలం ఓర్చుకుంటే ఓ గొప్ప మహిమలో వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలగనగా. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. మన మోడీ గారు ప్రసంగం చెప్పి చేస్తారు. మోడీ గారు ప్రసంగం చేశారు. మన దేశం సుసంపన్నమైన దేశం. ఆంగ్లేయులు పట్టుకుపోయారు, ఆంగ్లేయులు దోచుకెళ్ళిపోయారు, కడు దొంగలేడు. వాళ్ళ విషయంలో జాగ్రత్త కూడా మనం పేదవాళ్ళు అయిపోయాం అని చెప్పారు. కరెక్టే, ఆంగ్లేయులు దోచుకెళ్ళిపోయారు. కానీ అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను పండితులు. ఆంగ్లేయులు దోచుకెళ్ళిపోతుంటే మరి ఆంజనేయుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఊళ్ళో ఎంట్రన్స్లో ఆదేశి పెడుతున్నాం. ఎప్పుడైనా డ్యూటీ చేసాడా? అసలు ఏంటి ఎంట్రన్స్లో మన దేవతల సంగతి ఏంటి? ముక్కోడి దేవతలు ఎన్నో అస్త్రాలు ఉన్నాయన్నారు. ఎందుకు తోలేదు? 500 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించారు, 200 సంవత్సరాలు క్రైస్తవులు పరిపాలించారు. ఇంతమంది వచ్చి దోచుకుంటుంటే మన దేశం ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుళ్ళు నమ్మడం వాళ్ళు ఏం చేస్తారు అని అడిగితే పీఠాధిపతి సమాధానం, దోచుకొనిచున్న దేశంలో ఆంగ్లేయులు అడ్డగింపలేదేమి మన ఆంజనేయులు, దాడి చేయుచున్న ముస్లింలు పలుమారు మౌనుల ఇంటిరేపు ముక్కోడి దేవతలు అన్ని వారు, భర్తమాత దేవుళ్ళ బలమెంత వారి బలాఢ్యం ఎంత, నిలదీసి నెక్కబడికి నిజము తెలుసు హైందవా అని ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేదు. కానీ ఇశ్రాయేలు కాచు దేవుడు కునుకడు, నిద్రపోడు. ప్రభు మనం కాపాడతాడు, వృద్ధులను తెస్తాడు. Despite of all the problems, God is going to bless your child. Hallelujah. May the heavenly choices blessings come upon the girl. In Jesus' name. Thank you very much. మొదటి రోజు నుంచి మా జీవితంలో అనేక అద్భుతాలు చూసాం. అనుకోని రీత్యా మా పెళ్ళైన 2 నెలల తర్వాత మామగారు దేవుని దగ్గర చేర్చబడ్డారు. దాని తర్వాత మేము చాలా ప్రార్థన చేసాం పిల్లల కోసం. ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు మా అమ్మగారు చేరుకున్న తర్వాత అంతే మా వైఫ్ కన్సీవ్ అవ్వడం, అది మా కుటుంబంలో ఎంతో ఆనందం ఇచ్చింది. దాని తర్వాత ప్రతి నెల కూడా మేము ప్రార్థనలో గడుపుతూ పాప బాబుని ఆలోచించారు. కానీ మాకు మంచి ఆరోగ్యం అందమైన బిడ్డ కావాలని ప్రార్థన చేసాం. ఎక్కువ మా అమ్మగారు పుట్టాలని నేను ప్రార్థన చేసినప్పుడు నవంబర్ 21, 10 మా పాప పుట్టింది. దేవుడు అద్భుతంగా రీతిలో అన్ని ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ అంతా కూడా దేవుడు తన కాపుదల మా ఇద్దరికి ఇచ్చి జీవాలు మాకు ఇచ్చిన విధానం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత పాపకి ఏం పేరు పెట్టాలి అని ఆలోచించినప్పుడు పుట్టిన తర్వాతే నేను మా అమ్మగారికి పేరు పెట్టాలని మా నాన్నగారికి మా అన్నికి చెప్పినప్పుడు మేరీ సుసేన్ అని వాళ్ళిద్దరు కూడా పేరు చెప్పారు. అందుకని మా పాప పేరు మా అమ్మగారి పేరు వచ్చేలాగే మేరీ సుసేన్ అని పేరు పెట్టాం. ఈ 12 నెలల్లో కూడా దేవుడు ఆరోగ్య విషయంలో ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమి లేకుండా చిన్న కాంప్లికేషన్ వచ్చినా కూడా దేవుడు మా ఇద్దరి పట్ల అలాగే పట్ల చేసిన అద్భుతంగా వచ్చే వందనాలు. ముఖ్యంగా మా ఫ్యామిలీ గురించి ఎంతో సపోర్ట్ చేశారు. మా నాన్నగారు అయితే నా లైఫ్లో ఈజ్ ఎ క్రూషియల్ రోల్, ఈజ్ ఎ మెయిన్ పిల్లర్. ఆయన లేకుండా నేను ఏ పని చేయలేను. హీజ్ మై రోల్ మోడల్, హీజ్ మై మోటివేటర్. ఆయన లైఫ్ చూస్తున్నప్పుడు నేను ఎన్నో విషయాలు ఆయన చూసి నేర్చుకున్నాను. అలాగే మా అన్నయ్య కానీ మా అక్క కానీ వాళ్ళందరూ కూడా, ఈవెన్ మా మామగారి ఫ్యామిలీ కూడా వాళ్ళంతా ఈవెన్ లాట్ ఆఫ్ సపోర్ట్. పాప విషయంలో ఎంతో శ్రమపడ్డారు. మా పాపని అయితే నాకైతే మంచి సింగర్గా, మంచి ప్రీచర్గా, మా అమ్మగారి లాగే గొప్ప సేవ చేయాలని మీరందరూ ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. మరోసారి మీరందరూ మా ఫ్యామిలీ గురించి
మా పాప గురించి నా గురించి ప్రార్థన చేయాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించారు. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ జోషి ప్రేమ మన దయచేసినట్లని మీరు ఒక ప్రత్యేకమైన ఈ సందర్భంగా సకల ఆశీర్వాదాలకు కారణమితుడా మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జోషువా దంపతులను మీరు దీవించి వారికి అనుగ్రహించిన మా ప్రభువా మేరీ సుజనా కొరకు వందనాలు. ఆయన ఈ సంవత్సరం అంతా ఈ గాయకుడు రెక్కల కింద భద్రపరిచి ఆరోగ్యం, ఆయుష్, ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు నూతన సంవత్సరంలో ప్రవేశించిన తండ్రి, ఆయన 22-23 ఇయర్ అంతా కూడా మీ రెక్కల కింద దాయండి, మీ కృపలో భద్రపరచండి. మరి పెద్దదై మీ కొన్ని సాక్ష్యాలుగా జీవించడానికి చేయండి. మీ దాసురాలు తండ్రి నా భార్య నిద్రించి నీ రాజ్యంలో ఉంది. ఆమె ఏ విధంగా అయితే తండ్రి నాయన స్తోత్రం ఈ సేవలో ఎంతో వాడబడి మహిమలో ప్రవేశించుతూ అలాగా ఆయన ఇవ పాప కూడా పెరిగి పెద్దదై అనేక ఆత్మల రక్షణ కొరకు తండ్రి ఓ ప్రభా దాసురాలిగా ఈ సేవ చేసే మంచి యోధురాలుగా మీరు సిద్ధపరచండి. మహిమ పొందండి. వీడిని ఎలా పెంచాలో తల్లిదండ్రులతో జ్ఞానం దయచేయండి. మా ప్రభువానికి వందనాలు చెల్లిస్తాం. ఈ కృప, నీ సన్నిధి, ఈ కాపుదల తల్లిదండ్రులకు చంటి బిడ్డ మేరీ సుజనకు దయచేసి మీరే మహిమ పొందమని కుటుంబ పక్షంగా ఈ ప్రార్థన నీ పాదాల దగ్గర సమర్పించి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుడి రాజయ్య గారు ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, క్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మయుని సహాయ సహాయం కూడి నామానికి నీ లోకంలో పరిశుద్ధులకు జోషువా తన సత్యమణి గారికి నీ బిడ్డకును మహాదేవుని కృపాశీర్వాదం అందరికీ అన్ని వేళలా తోడు నుండి సదా నడిపించును గాక.